తార్ రోడ్ పడిపోతుంది. ఇది అపార్ట్మెంట్కి ఇది. ఓహో ఇదే ఇది 350 గజాల్లో లేకపోతాడు, ఎంత 10 వ్యాట్లు లేకపోతాడు. ఈ రైట్ సైడ్ పెద్ద రోడ్ లేదు ఈ హైవేకి. ఇదే పెద్ద రోడ్ సార్, ఈ ఏరియాకి ఇదే పెద్ద రోడ్. 30 అడుగులు అంటే 2 వీలర్ రోడ్డే, సైడ్ రోడ్. ఊరికి వెళ్ళడానికి, ఊర్లోకి వెళ్ళడానికి 15 అడుగుల రోడ్. చిన్న రోడ్లు ఇచ్చాడు. ఇది లేఅవుట్ రోడ్ కాబట్టి 30 అడుగులు స్ట్రైట్ రోడ్. ఇలా వచ్చాడు అబ్బాయి. ఇది 15 అడుగుల రోడ్. 15 అడుగుల రోడ్. ఇదో రోడ్డు. ఇది కూడా అంతే. ఇది 30 అడుగుల రోడ్డు ఉంటుంది. ఆటో నిలబెట్టిన నుంచి ఇంటి వరకు 30 అడుగుల రోడ్డు. ఇక్కడ నుంచి ఆ కిందకి 300 మీటర్ల వరకు 30 ఫీట్ సీసీ రోడ్ శాంక్షన్ అయింది. ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి రోడ్డు వేయలేదు, ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. ఎప్పటి వరకు ఉంటుందని కోడ్? అన్ని రిజల్ట్ వచ్చే వరకు ఉంటుంది. రిజల్ట్ వచ్చే వరకు ఉంటుందా? 4వ తారీఖు వచ్చి ఎన్నికలు అయిపోతే వేపేస్తాడేమో అనుకోండి. అంటే మిగతా ఎన్నికలు కూడా ఉన్నాయి కదా. అదే అవి అయిపోయి అంటే ఇప్పుడు ఎన్ని విడతలతోటో చేస్తున్నాడు కదా. 4 విడతలు. ఈ రోడ్డు నుంచి కూడా మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ రోడ్డు ఉంది, ఈ రోడ్డు నుంచి అటు వెళ్తే అది కూర్చున్నాడు కదా ఆయన, అక్కడ నుంచి మళ్ళీ ఆ మీదకి సిమెంట్ రోడ్డు ఆ పైకి, ఆ పైకి స్ట్రైట్ కాదు. దాని బదులు ఇదే బెటర్ కదా, అలాగే వెళ్ళిపోతే ఇలాగ వెళ్ళిపోవడం. అది చిన్న రోడ్డు. చిన్న రోడ్డు మళ్ళీ కంజెస్టెడ్గా ఉంటుంది కొంచెం. అదే మనం ఇలాగ వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి కరెక్ట్ సిగ్నల్ పాయింట్ ఒక 200 మీటర్స్ ఉంటుంది. అంతే, ఎక్కువ రాదు. ఓకే, కట్ చేసి ఎవరు రాలేదు. సిగ్నల్ పాయింట్. ఇది సిగ్నల్. ఇప్పుడు ఇంకో లేఅవుట్ మనకి అనకాపల్లి రోడ్డా?